అటెన్షన్ కావాలి అంటే నువ్వు నిన్ను భరించలేకపోతున్నావన్నమాట. ఈ వీడియోలో ఒంటరిగా ఉండడం ఎలా నీ ఆత్మబలాన్ని, నీ ఆత్మవిశ్వాసాన్ని, నీ జీవితాన్ని మార్చేస్తుందో మాట్లాడుకుందాం. మొదటిగా ఒంటరిగా ఉండడం అంటే ఏమిటి? ఒంటరిగా ఉండడం అంటే ఎవరిని ద్వేషించడం కాదు. ప్రపంచం నుంచి పారిపోవడం కూడా కాదు. ఒంటరిగా ఉండడం అంటే నీతో నువ్వే ఉండగలగడం. నీ ఆలోచనలతో, నీ భయాలతో, నీ ప్రశ్నలతో ఎవరి సహాయం లేకుండా కొంత సమయం గడపగలగడం. ఇది చాలామందికి కష్టం. అందుకే ఇది చాలామందికి శక్తి. ఎందుకు చాలామంది ఒంటరిగా ఉండలేరు? చాలామంది ఒంటరిగా ఉండలేరు ఎందుకంటే తమ ఆలోచనలతో భయం, తమ తప్పులతో ఎదుర్కొనే ధైర్యం లేదు. తమ లోపల ఖాళీ కనిపిస్తుందని భయం. శబ్దం ఉండాలి, మాటలు ఉండాలి, మనుషులు ఉండాలి, లేకపోతే మనలోని నిజం బయటపడుతుంది. ఒంటరిగా ఉండలేనివాడు తనలో తాను బలహీనుడు. ఒంటరితనం మరియు ఒంటరిగా ఉండడం తేడా. ఒంటరితనం అంటే బాధ, ఒంటరిగా ఉండడం అంటే శక్తి. ఒంటరితనం అంటే నువ్వు కోరుకున్న వాళ్ళు నీతో లేకపోవడం. ఒంటరిగా ఉండడం అంటే నువ్వు నిన్నే ఎంచుకోవడం. ఈ రెండిట్లకి మధ్య తేడా అర్థం చేసుకున్న రోజే నీ జీవితం మారడం మొదలవుతుంది. 4. ఒంటరిగా ఉండటం ఎలా ఆత్మబలాన్ని పెంచుతుంది? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ నిర్ణయాలు నువ్వే తీసుకుంటావు. నీ తప్పులకి నువ్వే బాధ్యత వహిస్తావు. నీ విజయానికి నువ్వే కారణమవుతావు. ఇక్కడే ఆత్మబలం పుడుతుంది. ఎవ్వరూ లేని వేళ నువ్వు నిలబడగలిగితే ప్రపంచం ముందు నిలబడడం చాలా తేలిగ్గా మారుతుంది. ఒంటరిగా ఉండటం ఎలా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది? ఎప్పుడూ ఎవరో ఉన్నప్పుడు మనకు ధైర్యం వచ్చినప్పుడు అనిపిస్తుంది. కానీ అది నిజమైన ధైర్యం కాదు. అది ఆధారపడటం. నిజమైన ఆత్మవిశ్వాసం అంటే ఎవ్వరూ లేని వేళ కూడా నిన్ను నువ్వు నమ్మగలగడం. ఒంటరిగా ఉండే అలవాటు నిన్ను లోపల నుంచి గట్టిగా చేస్తుంది. 6. గొప్ప వ్యక్తుల జీవితాల్లో ఒంటరిగా ఉండడం. చరిత్రలో ఎక్కువగా మార్పు తీసుకొచ్చిన వాళ్ళు ఒంటరిగా గడిపిన సమయం ఎక్కువ. వాళ్ళు శబ్దంలో ఎదగలేదు, నిశ్శబ్దంలో ఎదిగారు. ప్రపంచం వాళ్ళను గమనించేలోపు వాళ్ళు తమను తామే నిర్మించుకున్నారు. 7. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలి? ఒంటరిగా ఉన్నప్పుడు నీ జీవితాన్ని విశ్లేషించు. నీ అలవాట్లను గమనించు. నీ లక్ష్యాలను తిరిగిరాయి. నీ తప్పులను అంగీకరించు. ఇది బాధాకరం అనిపించవచ్చు, కానీ ఇదే ఎదుగుదలకి ప్రధానమైన కారణం. 8. ఒంటరిగా ఉండటం ఎందుకు భవిష్యత్తును సిద్ధం చేస్తుంది? జీవితం ఎప్పుడూ నీకు తోడుగా ఉండదు. కొన్ని యుద్ధాలు నువ్వు ఒంటరిగా పోరాడాల్సి వస్తుంది. ఒంటరిగా ఉండడం నేర్చుకున్నవాడు ఆ యుద్ధాలకు ముందే సిద్ధపడి ఉంటాడు. అందుకే ఒంటరిగా ఉండటం బలహీనత కాదు, అది రెడీ అవ్వడం. ఒంటరిగా ఉండడం వల్ల వచ్చే నిజమైన లాభాలు: భావోద్వేగ స్వాతంత్రం, స్పష్టమైన ఆలోచనలు, అంతర్గత శాంతి మరియు స్వీయ పరిమితులు. ఒంటరిగా ఉండటం శిక్ష కాదు, బహుమతి. ఎవ్వరూ లేని వేళ నువ్వు నీతో ఉండగలిగితే నీ లోపల ఎవ్వరూ కూల్చలేని బలం పుడుతుంది. ప్రపంచం నిన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా నువ్వు నిన్ను అర్థం చేసుకో. ఒంటరిగా ఉండటం నేర్చుకో. అది నీలోని శక్తిని విడుదల చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గెస్ ఇట్ తెలుగు ఛానల్. మరో వీడియోతో కలుద్దాం. బాయ్.